అవలి హాయ్ చెప్పు. హాయ్ ఎవరికి? అందరికీ. నాకు చెప్పమన్నా నేను. సారీ సరే హాయ్. ఏంటి స్పెషల్స్ మరి ఈరోజు చూపించే మరి. వైట్ రైస్. స్పెషల్ ఏం లేదు. అయ్యో కర్డ్. వావ్ చాలా బాగా చేస్తున్నావు. ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసా? ఎస్ రాత్రానం ఉండేనే అందుకే చేసిన. అరే ఇదేంది వెరైటీగా ఉంది. ఆమ్లెట్ కూర. వా ఏంటో తెలుసా? ఆమ్లెట్. టమాటా మెంతి కూర విత్ ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ కూర బాగుంటుంది. అబ్బా వాసన. అబ్బా అబ్బా తిని చెప్పొచ్చు కదా. టమాటా మెంతికూర విత్ ఆమ్లెట్ కర్రీ రెసిపీ అడిగారు కదా, ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, మెంతికూర, కొత్తిమీర అన్ని శుభ్రంగా కడిగి కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని ఇంకొక 5 minutes వేగనివ్వాలి. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది, అందుకే మూత పెట్టుకొని ఒక 5 minutes అట్లా మగ్గనివ్వాలి. చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఒక 2 minutes మళ్ళీ వేగనిద్దాము మూత పెట్టేసుకొని. 2 minutes తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకొని పచ్చి కారం వాసన పోయే వరకు కొద్దిసేపు వేగనిచ్చి అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం కొద్దిసేపు. చూడండి టమాటా కూడా మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మెంతికూర కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం వేసుకున్న మెంతికూర కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఆమ్లెట్ కర్రీ అంటే గుడ్లు కావాలి కదా, నేనేదో ఒక 6 గుడ్లు తీసుకున్నాను. మాకు ఇది 2 పూటలకు అయితే అనమాట. దాంట్లో ఉప్పు కారం ఏం వేసుకోకుండా అట్లనే కలిపేసుకోవాలి. ఇంకా మనం నార్మల్ గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. కాకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనం చిన్న చిన్న పీసెస్ గా కర్రీలో వేసుకోవడానికి బాగుంటది. యాక్చువల్ గా అయితే నేను చిన్న కడాయి పెట్టుకొని రౌండ్ గా చేస్తాను ఆమ్లెట్. టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈసారికి ఇలా వేసేసాను. మనకి టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. నేను రెగ్యులర్ గా ఈ కర్రీ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఇట్లా చేస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా చేసేసాను. ఇప్పుడు మళ్ళీ కర్రీ దగ్గరకు వద్దాము. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని అందులో గరం మసాలా వేసి ఒక్క 2 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ ని అందులో వేసేసుకుంటే కర్రీ అయిపోయింది. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేస్తారు ఈ కర్రీ? నేనైతే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.